ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచల జనార్దన్ పై వైసీపీ నేతలు ఫైర్ అయ్యారు. ఎన్నికల అప్పుడే యాదవుల గుర్తొస్తారా అని ప్రశ్నించారు. టీడీపీలో యాదవులకు అన్యాయం జరిగిందని, వైసీపీలో న్యాయం జరుగుతుందని చెప్పారు. మీడియా సమావేశంలో కటారి శంకర్, బొమ్మినేని మురళి తదితరులు పాల్గొన్నారు. నిన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు యాదవ ఆత్మీయ సమావేశం పెట్టుకున్నారు. ఆ సమావేశంలో మాజీ శాసనసభ్యులు ఏం మాట్లాడాలి, సూటిగా చెప్పాలి. యాదవులకి గతంలో ఏం చేసాం, రేపు రాబోయే రోజులు ఏం చేస్తామని చెప్పాలి. అది వదిలేసి ఎంతసేపు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి, వాళ్ళ తనయుడు బాలినేని ప్రణీత్ రెడ్డి గారి గురించే మాట్లాడుతున్నాడు. పదే పదే బాలినేని ప్రణీత్ రెడ్డి గారు అతని నిద్రగౌడ పట్టణి కూడా చేస్తున్నట్టున్నాడు. నిద్ర లేస్తే బాలినేని ప్రణీత్ రెడ్డి గారినే స్మరిస్తూ ఉంటాడు. నేను 1983 నుంచి సూటిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళని కానీ ఈ మాజీ శాసనసభ్యులు దామచల జనార్దన్ సూటిగా అడుగుతున్నా. 1983 పార్టీ స్థాపించిన కాడి నుంచి తెలుగుదేశం పార్టీకి ఈ ఒంగోలు నగరంలో యాదవులు ఎంత కృషి చేశారు, యాదవులను ఏ విధంగా తెలుగుదేశం పార్టీలో పెంచి పోషించారో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ మాజీ శాసనసభ్యులకు ఉంది. ఎందుకంటానంటే, మేము గతంలో 25 ఏళ్ళు తెలుగుదేశం పార్టీలో పనిచేసాం, ఏదో మంచి పదవులు చేయాలని చెప్పి యాదవుల్లో. కానీ 1999 బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మొట్టమొదటిసారిగా శాసనసభ్యులు ఎన్నికైన కానించే యాదవులకి తగిన గుర్తింపు కానీ, అన్ని విధాలుగా అన్ని రంగాల్లో పదవులు కానీ అన్ని విధాల్లో కూడా సహాయ సహకారాల నుంచి యాదవుల్ని ఒంగోలు టౌన్లో గుర్తింపు తెచ్చిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఇది నిజం కాదా అని చెప్పి ఈ మాజీ శాసనసభ్యులు దామచల జనార్దన్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. పోతే ఇంకో విషయం, యాదవులు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు గుర్తొస్తారంటే అధికారం లేనప్పుడే గుర్తొస్తారు. దానికి ఉదాహరణ జడా కోటేశ్వరరావు గారు ఒక చైర్మన్ అభ్యర్థిగా నిలబెట్టడానికి వచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారం లేనప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరిగితే. అదే ఒక జడ్పీ చైర్మన్గా ఎంఎం కొండయ్య ఎంపీగా అధికారం లేనప్పుడు ఎంపీ అభ్యర్థిగా ఎంఎం కొండయ్య యాదవ్ గుర్తొచ్చాడు. అదే వాళ్ళ మిస్సెస్ వాళ్ళ శ్రీమతి గారు అధికారం లేనప్పుడే జడ్పీ చైర్మన్గా కొండమ్మ గారిని నిలబెట్టారు. అంటే ఓడిపోయేటప్పుడే యాదవులుగా గుర్తొస్తారు, అధికారం ఉన్నప్పుడు యాదవులను విస్మరిస్తారు. అసలు ఒంగోలు చరిత్రలో నాకు తెలిసి మొట్టమొదటిసారిగా యాదవులకి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇచ్చిన ఘనత గౌరవనీయులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికే దక్కుతుంది. మీరేం ఇవ్వకుండా గతంలో సీట్లు ఇచ్చామన్నారు. 2014లో 5 సంవత్సరాల గవర్నమెంట్ ఉంటే యాదవులు గుర్తుకు రాలేదా మీకు? ఒక ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేకపోయారే. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న స్థాయి నుంచి 0 స్థాయికి తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీగా వస్తుంది. మన ఆ డయాస్ మీద కానీ ఎక్కడ ఆ పార్టీలో ఉన్న యాదవులకి సముచిత స్థానం మంచి ప్రియారిటీ ఇచ్చినట్టుగా మాకైతే కనపడలా. ఎందుకంటే జిల్లా అధ్యక్షుడు మరి ఆయన కూడా యాదవ సామాజిక వర్గమే, మరి నగర అధ్యక్షుడు కూడా యాదవ సామాజిక వర్గమే. మరి వారికి ఎక్కడ ఆ ఊరేగింపులో కానీ అదేవిధంగా ఆ డయాస్ మీద పెద్దగా ప్రియారిటీ ఇచ్చినట్టుగా మాకు అనిపించలా. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అంటే ముఖ్యంగా ఫస్ట్ నేను ఆ సైట్ గురించి చెప్తాను. ఎందుకంటే రీసెంట్గా కూడా ఆయన మనకి మా యాదవ్ సోదరులందరిని ఉద్దేశించి ఏదైతే మేము అడిగిన పిమ్మట 70 సెంట్లు ఆయన మాకు కేటాయించడం జరిగింది, శ్రీకృష్ణ కళ్యాణ మండపం మరియు యాదవ్ భవన్కి. మరి దాని గురించి గతంలో నిన్న మరి రాచగర్ల వెంకట్రావు సోదరుడు చెప్తున్నాడు, ఏదైతే దిబ్బల రోడ్లో మరి దామచర్ల జనార్దన్ గారు శంకుస్థాపన చేశారంట. మాకు నవ్వు వస్తుంది, ఎందుకంటే దాని ఫైల్ పూర్తిగా మా దగ్గర ఉంది. కావాలంటే ప్రింట్ మీకు పంపిస్తాం, దీన్ని ఎవరైనా మీడియా వారు కూడా తర్వాత చూసుకోవచ్చు. 2003 నుంచి ఉంటుంది ఈ ఫైలు. దీన్ని ఆ రోజు కౌన్సిల్లో, అప్పుడు బహుశా మామగూడ కౌన్సిలర్గా ఉన్నాడు 2003లో. ఆ టైంలో మరి అప్పుడు మేము అఖిల భారత యాదవ్ మహాసభ మేము జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఆ టైంలో మేము ఆయన దగ్గరికి పోయి సైట్ కోసం అడిగినప్పుడు ఏది కుల సంఘం మొత్తం పోయాం. అప్పుడు బుడ్డరాముడు అధ్యక్షుడిగా ఉన్నాడు, కొట్టారి శ్రీనివాసరావు, ఆయన కూడా వచ్చాడు. అందరం పోయి అడిగినప్పుడు కౌన్సిల్లో ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లందరికీ నేను చెప్తాను, మరి మీరు అప్పుడు టీడీపీ గవర్నమెంట్ రూలింగ్, ఆ టైంలో మీరు చెప్పండి అని చెప్పి, అంటే ఆయన ఫస్ట్ లెటర్ మేము పెట్టుకున్న లెటర్లో కూడా ఆయన మొత్తం ఎవరైతే కౌన్సిలర్లు అందరూ సంతకం పెట్టుంటారు కాంగ్రెస్ వాళ్ళంతా. అదేవిధంగా గతంలో ఫస్ట్ నుంచి చూసినప్పుడు కూడా యాదవుల గురించి కానీ, అంటే ఈరోజు ఇంతమంది యాదవులు ఆయన్ని మరి అంత అభిమానంగా చూస్తున్నారంటే ముఖ్యంగా ఆయన యాదవుల పట్ల చూపించే ప్రేమ, బీసీల యాదవుల పట్ల. ఎందుకంటే మరి ఇంతమంది గతంలో ఇప్పుడు 2005 మరి మా జడ్పీ చైర్పర్సన్
అరుణమ్మ గారు కానీ, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ బాపట్ల హనుమంతరావు గారు కానీ, అదేవిధంగా తర్వాత ఎంతోమంది కౌన్సిలర్లు ఏ రోజైనా చూసుకోండి ఎక్కువ పర్సెంట్. మరి ఇప్పుడు మొన్న కార్పొరేషన్ ఎలక్షన్ కూడా దాదాపు 9 మందికి అవకాశం కల్పించారు. ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైతే మరి అత్యధిక పర్సెంట్ ఉంటారు, 80% ఉంటారు, వాళ్ళందరికీ, ఎవరైతే దిగువ మధ్య తరగతి ఉన్నారో వాళ్ళందరికీ ఈరోజు మరి సంక్షేమ పథకాలు కానీ, మరి ఎన్నో ఆరోగ్యశ్రీ కానీ, ఇటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇవన్నీ అందుతున్నాయంటే మరి జగన్మోహన్ రెడ్డి గారే. మరి ఆయన్ని వాళ్ళు అంటే ఎంత అబద్ధం అంటే ప్రజల ముందు రాక్షసుడంట. ఇవన్నీ ప్రజలు వెనకట్లా లేరండి, అందరు గమనిస్తున్నారు. ప్రజల్లో మంచి మార్పు ఉంది, అవేర్నెస్ ఉంది. రాబోయే కాలంలో తప్పకుండా కూడా ప్రజలు బుద్ధి చెబుతారు అని తెలియజేస్తూ, బాపట్ల హనుమంతరావు గారికి యాదవులకే ఇచ్చి యాదవులని, అది ఎందుకే యాదవులు అని అంటారా, అర్హులు వాళ్ళే. ఆ గడ్డికాయలు బురదను పోతరాజు కాలం నుంచి వచ్చేటువంటి ఆ మురికి నీళ్ళల్లో గడ్డి పెంచుకొని ఆ గడ్డిని కోసుకుంటూ ఉన్నారు కాబట్టి వాళ్ళ పిల్లలు కూడా పెరిగి పెద్ద అయితే ఆ ఇంట్లో అందరికీ సరిపోదని అర్హులైనటువంటి వాళ్ళకి ఇప్పించండి, మీకే తెలుసని యాదవులకే ఒప్పజెప్పినటువంటి ఘనత బాలినేని శ్రీనివాసరెడ్డి గారి. ఇది గుర్తెరిగి మాట్లాడండి. మీరున్నారు, వాసు గారి పక్కన ఉన్నారు కాబట్టి యాదవులందరికీ ఆయన ఒప్పజెప్పాడు. ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాను. మార్కెట్ యార్డు పుట్టిన దగ్గర నుంచి ఒక బీసీ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు చరిత్ర చూస్తే ఎక్కడన్నా ఉన్నారా? అది చేసినటువంటి ఘనత మాత్రం బాలినేని శ్రీనివాసరెడ్డి గారిది. నాకు 4 ఏళ్ళు కంటిన్యూ చేయిస్తూ చైర్మన్గా ఇచ్చినటువంటి ఘనత. ఎందుకనంటే జగన్ గారు కానివ్వండి, బీసీలు అని అంటే బ్యాక్వర్డ్ క్లాస్ అనాల, బ్యాక్ బోన్ అని. ఇది జగన్ గారు చెప్పక ముందు నుంచే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గతంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా నిమ్మకాయల శ్రీనివాసరావు గారికి టౌన్ అధ్యక్షుడిగా ఇచ్చారు. నువ్వు టౌన్ అధ్యక్షుడిగా ఒకళ్ళకి ఇచ్చిన పగ్గాలు నీ చేతిలోనే ఉండాలా, ఎవరు స్వతంత్రించి మాట్లాడడానికి లేదు. ఇంకోటి మత్తు మందులు అమ్ముకుంటున్నారో మీకు తెలియాలా. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మీరెందుకో ఆయన్ని అవమానించేటం మాట్లాడటం తప్పండి. ఇది ఏమిటి ఈ అవాకులు? మీరేం చేశారో చెప్పండి. మీరు పెట్టినటువంటిది ఆత్మీయ సమ్మేళనం అన్నారు, పర్సనల్గా బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని తిట్టడం ఏంటి? మీరు కనీసం జ్ఞానం ఉందని. బాలికల బంగారు భవితకు బాటలు వేస్తూ సాధారణ విద్యార్థుల్లో అసాధారణ ఫలితాలు సాధిస్తూ ప్రత్యేకంగా బాలికల కోసమే స్థాపించబడిన విద్యా సంస్థ శ్రీ సాయిరాం జూనియర్ కాలేజ్ ఒంగోలు. అంకిత భావం గల అధ్యాపకేతర సిబ్బందితో నైతిక విలువలతో కూడిన నిత్య నూతన విద్యా ప్రమాణాలతో ఆప్యాయత అనురాగాలతో విద్యనందిస్తున్న విద్యా సంస్థ శ్రీ సాయిరాం. మేమందిస్తున్న కోర్సులు ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, ఐఐటి, జేఈఈ మెయిన్, నీట్, ఎంసెట్లకు ప్రత్యేక శిక్షణ. విశాలమైన క్లాస్ రూమ్స్, చక్కని హాస్టల్ వసతి, పరిశుభ్రమైన డైనింగ్ హాల్ను కలిగి మేనేజ్మెంట్ వారి నిరంతర పర్యవేక్షణలో విద్యార్థులను అలరిస్తున్న విద్యా సంస్థ శ్రీ సాయిరాం. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. శ్రీ సాయిరాం జూనియర్ కాలేజ్ బాలికలకు మాత్రమే. మంగమూరు రోడ్ జంక్షన్ దగ్గర ఆంజనేయ స్వామి విగ్రహం ఎదురు, సాంబశివనగర్, ఒంగోలు. ఫోన్ నెంబర్ 9100119131, 9100119132, 9100119136. శ్రీ సాయిరాం తోడుంటే విజయానందం మీ వెంటే.